హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి. ఈరోజు నేను పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తానండి. పన్నీర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి తెలియదు. ఇలా చాలామంది వెనిగర్, నిమ్మకాయ వేసి పన్నీర్ చేస్తుంటాను. నేను ఈరోజు పెరుగుతో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. పన్నీర్ చాలా పర్ఫెక్ట్గా, చాలా నీట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పన్నీర్. నేను 1/2 లీటర్ పాలకి 1 కప్ పెరుగు, చిక్కటి పెరుగు తీసుకున్నాను. ఫ్రెష్ పెరుగు. 1/2 లీటర్ క్రీమ్డ్ మిల్క్ అండి. ఇది చిక్కగా ఉంటాయి కదా పాలు, అలా తీసుకుంటే మనకి పన్నీర్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, మనకి పొంగు అనేది వస్తున్నాయి. పాలు పొంగు వస్తున్నప్పుడు మనము ఈ పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలకి 1 కప్పు తీసుకుంటున్నాను కదా. మీరు 1 లీటర్ పాలు అయినా కానీ ఇంకొంచెం పెద్ద కప్పుతో పెరుగు తీసుకుంటే సరిపోతుంది. మనం ఒకసారి పెరుగు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం అలా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆపేసుకోవాలి. చూసారు కదా, మనకి బాగా పాలు అనేది విరిగిపోయాయి. ఫ్లేమ్ ఆపేసుకొని మనం ఇది ఒక వైట్ క్లాత్ అనే కాదు, ఒక నీట్గా ఉండే ఒక క్లాత్ మనం తడుపుకొని వెట్ చేసుకొని బాగా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ క్లాత్ పైన వేసేసుకొని ఒక కూల్ వాటర్ ఒక గ్లాస్తో మనం దానిపైన పోసుకున్నట్టయితే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా మనకి నీట్గా వస్తుందండి. అలా మనము వాటర్ అంతా పక్కన పెట్టేసుకొని మనం దీన్ని ఫ్లాట్ చేసుకోవాలండి. పన్నీర్ని చేత్తో మనము ఒత్తుకుంటూ, మనం కొంచెం క్లాత్ అనేది గట్టిగా పట్టేసుకోకుండా కొంచెం లూజ్ చేసుకుంటూ మనం ప్రెస్ చేసుకున్నట్టయితే అది ఫ్లాట్గా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఒక వెయిట్ అనేది దానిపైన పెట్టేసినట్టయితే ఒక 1/2 అవర్ అది పర్ఫెక్ట్గా మనకి బయట ఎలా కొంటామో అలానే వచ్చేస్తుంది. చూసారు కదా, నేను వెయిట్ పెడుతున్నాను దానిపైన. ఒక 1/2 అవర్ మనం అలానే వదిలేసేయాలి. 1/2 అవర్ తర్వాత చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా ఫ్లాట్గా వచ్చేసింది. దీనికి మనకు పీసెస్ కూడా విరిగిపోవండి. పెరుగుతో ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది పన్నీరు. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. నేను టూత్ పిక్స్తో చేస్తున్నాను కాబట్టి పన్నీర్ టిక్కా నేను చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కర్రీకి ఇంకొంచెం పెద్ద పీసెస్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇలా పన్నీర్ మనం ఇంట్లో చేసుకున్నట్టయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా ఎలా చేసుకోవాలో చూస్తాము. చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది. ఆ పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు ఒక 5 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను, చిక్కటి పెరుగు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. ఇవన్నీ మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా మనం లేయర్స్గా తీసుకుంటే అలా వచ్చేస్తుందండి. ఆనియన్ పెద్ద ముక్కలుగా కోసుకొని లేయర్స్గా తీసుకుంటే అలా వచ్చేస్తుంది. క్యాప్సికమ్ కూడా నేను అలానే కొంచెం పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. పెరుగు అనేది మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఏది లమ్స్ అనేది లేకుండా మనం బాగా మిక్స్ చేసుకొని మనం ఈ మసాలా చూపించాను కదా, నేను అన్ని పొడులు అవన్నీ యాడ్ చేసేస్తాము. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మనం మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనము క్యాప్సికము, ఆనియన్, పన్నీర్ అన్నీ ఒకటేసారి వేసేసుకొని మనం మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఇది మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, వెంటనే మనం చేసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను అంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని మనం దీన్ని, మీ ఇష్టం అండి. నేనైతే ఫస్ట్ ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్, మళ్ళీ క్యాప్సికమ్, ఆనియన్ పెడుతున్నాను. చాలామంది టిక్కాకి స్టిక్స్ లేదని చెప్పేసి చాలామంది చేయకుండా ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. చూసారా, నేనైతే అరేంజ్ చేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు పాన్ తీసుకొని మనము ఆయిల్ కూడా చాలా ఎక్కువ పట్టదు దీనికి, బటర్ కూడా వేసుకోవచ్చు అండి మీరు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని చూసారుగా, నేను అంతా అరేంజ్ చేసేసుకున్న వాటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక్కొక్కటిగా పెట్టేసుకొని మనము తిప్పుకుంటూ ఇవి వేయించుకోవాలి.
మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఇది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పంపించండి. ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు రింగ్ చేసినట్టయితే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వెంటనే అందిపోతుంది. నేను చూపించే రెసిపీస్ని చాలామంది ట్రై చేస్తున్నారండి. ట్రై చేసి నాకు కామెంట్ చేస్తున్నారు చాలా బాగా వస్తున్నాయని. నేను మీకు 2 డేస్కి ఒకసారి కామెంట్స్ని నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను. చూసారు కదా, నేను చిన్నగా టర్న్ చేసుకుంటున్నాను. అలా మనకి 2 సైడ్లు బాగా వేయించుకున్న తర్వాత మనకి బ్రౌన్ కలర్ అనేది కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు మనము తీసేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, చాలా టేస్టీగా. ఇది గ్రీన్ చట్నీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది కాంబినేషన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.